బ్రేక్ న్యూస్ చూస్తున్న మంచు ఫ్యామిలీ పంచాయతీ మరోసారి రచ్చకెక్కుతోంది. నిన్న తన అనుచరులపై జరిగిన దాడిని మనోజ్ సీరియస్ గా తీసుకున్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడికి దిగిన వారిపై వెంటనే కేసు నమోదు చేయాలన్నారు. నిన్నటి పర్యటనలో తన మనుషులను ఇబ్బందులు పెట్టారని మనోజ్ ఆరోపించారు. రంగంపేట రహదారిలో ఏర్పాటు చేసిన తన ఫ్లెక్సీలను తొలగించాలని చెప్పారు. విద్యానికేతన్ వర్సిటీలో జరుగుతున్న అక్రమాలు సరిచేసుకోవాలని చెప్పడమే తాను చేసిన నేరమా అంటూ ఆయన ప్రశ్నించారు. తనకు సహకరించాలని సీఎం నారా లోకేష్ ను ఎలాంటి సహాయం అడగలేదని తెలిపారు. నిన్న తిరుపతిలో మంచు మనోజ్ పర్యటనతో ఉద్రిక్తత చెలరేగింది. మోహన్ బాబు యూనివర్సిటీలోకి మంచు మనోజ్ వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తన తాత నాయనమ్మ సమాధుల దగ్గర నివాళులు అర్పించేందుకు వెళ్లగా పోలీసులు విద్యానికేతన్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో విద్యానికేతన్ సిబ్బంది పోలీసులపై మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. శాంతి భద్రతల దృష్ట్యా మోహన్ బాబు కాలేజీలోకి అనుమతి లేదని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. న్యాయస్థానంలో కేసు ఉన్న కారణంగా కాలేజ్ ప్రాంగణంలోకి మనోజ్ కు అనుమతి లేదని కోర్టు ఉత్తర్వులు మనోజ్ కు పోలీసులు అందజేశారు. నాని గారు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ వచ్చి గొడవలు చేయడం కరెక్ట్ కాదు. అంటే నేను వస్తే వాళ్ళు గొడవలు చేస్తాను, నాకు గొడవలు ఇంటెన్షన్ కాదు. నా కూతురిది ఫస్ట్ సంక్రాంతి అండి, ఫస్ట్ పండగ. అండ్ ఆ పండగ కూడా జరుపుకొని లేకుండా స్ట్రిక్ట్గా చేశారు. 2 రోజులు అక్కడ ఉన్నా, 3 రోజులు కూడా అక్కడే ఉంటారు. వీళ్ళు కానీ బ్యానర్లు పెరగకుండా, నా తమ్ముడిని బెదిరించకుండా, మా వాళ్ళందరినీ బెదిరించకుండా ఉండుంటే నా పట్టుకనే ఉండుంటాను. సరే కనుక్కొని నేను అందరూ ప్రోగ్రాంలు కనుక్కొని సీఎం గారు వెళ్ళిన తర్వాత, లోకేష్ గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అవుదామని ఆయన 10:30కి వెళ్ళిపోయే ప్రోగ్రామ్. నేను అవన్నీ కనుక్కొని నైట్ నిన్ను దాటుకొని 11 o'clock చేసుకుని వచ్చాను. నేను ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి. కాకపోతే అది ఎందుకైందో ఆయన ప్రజల వల్ల డిలే అయ్యి ప్రజలతో ఉండి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేశాను నేను ఆయన. సో నేను వెళ్ళే టైం మ్యాచ్ అయింది తప్ప నేను ఈ విషయాలు కానీ నేను లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి కానీ నాని గారికి కానీ నేను ఎవరిని కానీ నాకు హెల్ప్ చేయండి, నాకు సమస్య జరుగుతుందని ఆ శివుడి మీద ఆజ్ఞ, శివుడి మీద ఒట్టుగా నేను ఎవరిని అడగలేదు. అండ్ వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నాయి. సో వాళ్ళని ఇలాంటి విషయాలతో నేను డిస్టర్బ్ చేయను, నాకు ఆ క్యారెక్టర్ కూడా కాదు. సో ఏదేదో అంటున్నారు ప్రెస్లో, వాళ్ళు ఏదో ప్రెస్ నోట్ వదిలేరు. సో అదంతా కరెక్ట్ కాదు. సో మీరు చూసుకోండి. మంచు ఫ్యామిలీలో వివాదంపై మరింత అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఇప్పుడే మనం అంటే మనోజ్ మాట్లాడడం జరిగింది. అంటే మొత్తంగా మంచు కుటుంబంలో విభేదాలు ఇప్పట్లో చల్లారలేగాలు కనిపించట్లేదు. ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదుల పర్వం ఇంకా కూడా కొనసాగుతున్నది. తాజాగా ఈవేళ మంచు మనోజ్ దంపతులు నేరుగా చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. నిన్న జరిగిన ఘటనలపైన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధానంగా నిన్న తాను కేవలం తన అవ్వాతాతల సమాధుల వద్దకు వెళతా అంటే అకారణంగా కొంతమంది ఆ వర్సిటీ సిబ్బంది అడ్డుకున్నారని, తన మనుషులపైన దాడికి పాల్పడ్డారని, వారిని తీవ్రంగా గాయపరిచారని, వారిపైన కేసు నమోదు చేయాలంటూ కూడా మంచు మనోజ్ చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం మంచు మనోజ్ మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆయన చాలా ఆవేదనకు గురైనారు. నిజానికి వర్సిటీలో చాలా కాలంగా అనేక అవకతవలు జరుగుతున్నాయి, వాటిని సరి చేసుకోవాలని పలుమార్లు నేను చెప్పినప్పటికీ నా మాట వినకపోగా నన్నే ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారని చెప్పి మొత్తంగా నిన్న జరిగిన ఘటన పట్ల ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డకు ఇది మొదటి పండగ రోజు నేరుగా తన ఊర్లో గడపాలని ఎంతో ఆశపడ్డాను, చివరకు వాళ్ళ వద్ద కూడా వెళ్ళలేకపోయారు అని చెప్పి బలరాం చెప్పడం జరిగింది. మురళి, అంటే మంచు మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలేంటి? తనకు న్యాయం కావాలని ఆయన ఏంటేంటి పోలీసులను అప్రోచ్ అవుతూ ఉన్నారు? అంటే ఆయన ఎవరైతే 2-3 అంశాలు అందులో పేర్కొన్నారు. ప్రధానంగా మరోవైపు మంచు మనోజ్ కూడా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా అంటే మంచు మనోజ్ సంబంధించి నిన్న తన ఫ్లెక్సీలను అకారణంగా తొలగించారు, దానిపై కేసులు నమోదు చేయాలని, అట్లాగే తన వరుసకు తన తమ్ముడు కొంతమంది స్నేహితులపైన దాడికి పాల్పడ్డారు, వారి మీద కేసు నమోదు చేయాలని లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మనోజ్ మీడియాతో మాట్లాడుతూ ఉండగానే తీవ్ర అస్వస్థతకు గురైనారు. ఒక దశలో ఆయన కడుపు గట్టిగా పట్టుకొని పక్కకి వెళ్ళిపోయారు. చివరకు వాళ్ళు అనుచరులు చెప్పడం ఏంటంటే ఆయన తీవ్రమైన గ్యాస్ట్రైటిస్ సమస్యతో బాధపడుతున్నారు, తీవ్రంగా కడుపు నొప్పికి గురయ్యారు. తన వాహనం పక్కనకి వెళ్లి కాసేపు నీళ్లు తాగి ఒక దశలో కడుపు నొప్పికి ఆయన వెలవెల్లాడిపోయారు. పక్కనే మౌనిక కూడా ఆయన చూసి కొంత ఆవేదనకు గురైనారు. స్నేహితులంతా కూడా ఆయన పక్కకు తీసుకెళ్లి కాసేపు స్వస్థత చేకూర్చే ప్రయత్నం చేశారు. అది అటు నుంచి ఆయన హాస్పిటల్కి వెళ్లాలని కూడా భావిస్తూ ఉన్నారు. మొత్తం మీద అంటే తీవ్రమైన కడుపు నొప్పికి మాట్లాడుతుండగానే ఆయన కడుపు నొప్పికి గురవడంతో మొత్తం మీడియాను కూడా కొంత రిలాక్స్ అడిగారు. కాబట్టి ఆయన పక్కకి వెళ్ళి చాలా సేపు రిలాక్స్ అయినారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి కొద్దిసేపు మాట్లాడి చివరకు ఆ చంద్రగిరి పోలీస్ స్టేషన్ నుంచి
వెళ్ళిపోవడం జరిగింది బలరాం. అంటే ప్రస్తుతం మంచు మనోజ్ కోలుకున్నారా? రిటర్న్ వెళ్ళడం అంటే ఆసుపత్రికి ఏమైనా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన ఒక దశలో తీవ్రంగా కడుపు పట్టుకొని అసలు మాట్లాడలేని స్థితిలో, నిలబడలేని స్థితిలోకి గురైనారు. ఆయనకి బహుశా అక్యూట్ గ్యాస్ట్రైటిస్ కానీ లేదా ఇతర కడుపు నొప్పి సంబంధిత సమస్యలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనకి మీడియాతో మాట్లాడుతుండగానే పెయిన్ గురైనారు. అయితే పక్కకి వెళ్ళి వాటర్ అయితే తక్షణం తాగారు. మరి అంతకు మించి రిలీఫ్ ఏం పొందారో తెలియదు కానీ మొత్తం మీద డాక్టర్ వద్దకు వెళతామన్న ఉద్దేశంతోనే అక్కడి నుంచి వెహికల్లో వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఈ మంచు ఫ్యామిలీ వివాదానికి సంబంధించి స్థానికంగా ఎటువంటి చర్చ జరుగుతోంది? స్థానికుల నుంచి వారందరూ ఏం చెప్తూ ఉన్నారు? అంటే తప్పనిసరిగా మంచు కుటుంబం అంటే చాలా చరిత్ర ఉంది కాస్తో కూస్తో. అంత మొత్తం మోహన్ బాబు, విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్న, వాళ్ళ మదరు వీళ్ళంతా కూడా కలిసి వేడుకగా ప్రతి ఏడాది పండుగ జరుపుకునేవారు. కానీ అది గత సంవత్సరమే ఆఖరి పండుగ అయిన చివరకు పెద్ద ఎత్తున వాళ్ళ కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయి. వాళ్ళంతా కూడా వేరే అయిపోయినారు. పోలీస్ కేసులు జరిగిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో రంగంపేట అట్లాగే వర్సిటీలో కూడా ఇదే అంశం చర్చకు వస్తుంది. ఇట్లాంటి గొడవలు కుటుంబంలో తలెత్తకుండా ఉండాల్సిందని ఒక భావన వ్యక్తమవుతోంది. మొత్తంగా ఇది లీగల్ గా అయిపోయిన అంశం నేపథ్యంలో ఎవరు కూడా నోరు మెదిపే పరిస్థితి కనపడట్లేదు. ప్రధానంగా నిన్న అంటే మంచు మనోజు ఈ విద్యా సంస్థల ప్రాంగణంలోకి రాకుండా ఆదేశాలు ఇదివరకే విష్ణు తెచ్చుకున్నారు. అదే ఆదేశాలను కూడా నిన్న మనోజ్కు చూపించడం జరిగింది. పవిత్రమైన విద్యా సంస్థలలో గొడవ పెట్టుకునేందుకు అవకాశం లేదు, కోర్టు ఉత్తర్వులు ఉన్నాయంటూ కూడా మనోజ్కు పోలీసులు చెప్పడం జరిగింది. చివరికి తాను గొడవ పెట్టుకోవట్లేదు, కేవలం అవ్వాతాతల సమాధుల వద్దకు మాత్రమే వెళ్తానని ఆయన కొంతవరకు అక్కడ గొడవ చేశారు. చివరి నిమిషంలో ఆయన్ని లోపలికి అనుమతించారు. రైట్, థ్యాంక్ యూ మురళి. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం చంద్రగిరి పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ కుటుంబ సమేతంగా వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అనంతరం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుండగా కొంత అస్వస్థతకు గురైన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం.